సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో నూతన పాలకవర్గం సభ్యులను దేవసాని బలగం కుటుంబం పరివార్ అక్కారం గజ్వేల్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. పాలకవర్గ సభ్యులకు శాల్వా మరియు మెమెంటోలతో సన్మానించి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేనేత సహకార సంఘం అధ్యక్షులు స్వర్గం రాజేశం మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘానికి ఎలక్షన్స్ లేక చేనేత సంఘం అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్ర వ్యాప్తంగా నూలు వస్త్రాల తయారీ కుంటుపడిందన్నారు. నేతన్న భరోసా, నేతన్న మిత్ర, నేతన్న పెన్షన్, నేతన్న పొదుపు పథకాలు, నేత కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా, ప్రభుత్వం ద్వారా ముడి సరుకులు, నూలు రసాయనాలు సబ్సిడీకి సమిష్టి నిర్ణయంతో కార్మిక సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. చేనేత కార్మికులకు నూతన ఉపాధి అవకాశాలు కల్పించుటకు తమ పాలక వర్గం కృషి చేస్తుందన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, కార్పొరేట్ కంపెనీలు రావడం వల్ల నిరుపేద చేనేత కార్మికులకు జీవన ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి పద్మశాలీలను ఆదుకోవాలన్నారు. సంఘంలో సభ్యత్వాలను పెంచాలని, చేనేత అభివృద్ధికి తమ పాలక వర్గం కట్టుబడి ఉందన్నారు. సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని మాట్లాడుతూ అక్కారం గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో దేవసాని బలగం కుటుంబం పరివార్ కుటుంబాలు 27 ఉన్నాయని, పద్మశాలి సేవా సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో 126 ఓటు హక్కు కలిగిన సభ్యులు ఉన్నారని, చేనేత సంఘంలో కూడా దేవసాని కుటుంబ సభ్యులకు సభ్యత్వాలు ఇంటికి ఒకరు చొప్పున సభ్యత్వం ఇవ్వాలన్నారు. పద్మశాలి సంఘంలో ఎలక్షన్ లో దేవసాని బలగం కుటుంబం పరివారం సభ్యులు చురుకుగా పాల్గొంటామని, సమిష్టి కృషితో విజయానికి దోహదపడ్డామన్నారు. గతంలో కూడా పద్మశాలి సేవా సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఎలక్షన్ లో దేవసాని హనుమాన్ దాస్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు పూల సత్యం, ప్రధాన కార్యదర్శి ఎనగందుల రామచంద్రం, డైరెక్టర్లు దొంతుల ప్రసాద్, భాగ్యలక్ష్మి, పద్మశాలి కుల పెద్దలు ఆడపు బాలచంద్రం, సీలువేరు బలరాం, పద్మశాలి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజు, నేత దేవసాని బలగం కుల పెద్దలు దేవసాని నాగభూషణం, దేవసాని వాసుదేవ్, పూశెట్టి దేవసాని భాస్కర్, దయానంద్, సత్యానంద్, పద్మశాలి సంఘం కోశాధికారి దేవసాని హనుమాన్ దాస్, సుధాకర్, శ్రీనివాస్, రాజారాం, ఓం ప్రకాష్, వేణు, రవి, రాజేందర్, బాలరాజు, ప్రసాద్, నవీన్, పద్మశాలి కుల పెద్దలు, దేవసాని కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ఎందుకంటే అందరినీ విచారించలేదు కాబట్టి మరి ఈ రకంగా ఈరోజు అనుకోకుండా సరే మీ చిట్టి అనే సంగతి నాకు యాక్చువల్గా తెలియదు. ఈరోజు ఇక్కడ ఉంటుంది, అది ఎప్పుడు చేసుకుంటారో కూడా నాకు తెలియకుండే. బట్ వెంటనే వాసు గారు మాట్లాడి అనుకున్న శ్రీకాంత్ చిట్టి ఉన్నట్టు నేను ఒక సన్మానం చేయాలనుకుంటున్నాను చిన్నగా. అంటే అప్పటికప్పుడు ఇంకా మరి వాళ్ళకు కూడా కార్యవర్గాలుగా వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం వల్ల అనుకుంటున్నాను ఇక్కడ సరే మన మిత్రులే కదా, మన బంధువులే కదా అని చెప్పేసి నేను సన్మానం పెట్టుకోవడం. మరి ఈ రకంగా మీరంతా మా మీద అభిమానాన్ని నుంచి మనమంతా కూడా కలిసి పనిచేయడానికి అందరి సలహాలు తీసుకొని అటు పెద్దల యొక్క యువకుల యొక్క మరి అందరి మన పద్మ ఎందుకంటే చేనేత సహకార సంఘం అనేది ఇందులో ఎవరు పనిచేస్తే అందరికి వేరే వర్గాలకు వేరే కులాలకు కూడా మెంబర్షిప్ ఉంటుంది, కొన్ని జాగాలు ఉన్నది. కానీ గజ్వేల్లో మాత్రం మన పద్మశాలిస్మే ఉన్నాం. ఇది ఒక మనకు సంతోషకరమైనటువంటి మాట. అటు పద్మశాలి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, పద్మశాలీలకు మనం తోడ్పడడానికి, ఈ సంఘం ద్వారా ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే పద్మశాలిని మనం ఇటువైపు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మెంబర్షిప్ చాలా తక్కువగా ఉండే, అయితే కొట్లాడి మనం ఒక 300 మెంబర్షిప్ కోసం అప్పుడు కొట్లాడినాం. అందులో 200 మందిని తీసుకోవడం జరిగింది. అందులో కూడా కొంచెం కింద మీద అయింది. భవిష్యత్తులో మెంబర్షిప్ చేసుకునే దాంట్లో ఒక క్రైటీరియా పెట్టుకొని, ఒక నిబంధన పెట్టుకొని ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా ఎవరికి న్యాయం జరిగాలి, ఏ వయసు వాళ్ళకు ఉండాలి అనే దాని మీద నిబంధనల ప్రకారం నేను అధ్యక్షుడిగా ఆ అవకాశాలు తీసుకొని తప్పకుండా మన వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇవ్వడం, తర్వాత దాని ద్వారా ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు, ఇంకే రకమైనటువంటి స్కీమ్స్ వచ్చినా మన పేద పద్మశాలీల కోసం అందే విధంగా మా కార్యవర్గం అంతా కూడా కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.